దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, నాయన స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 31వ కీర్తన 7వ చరణమును చదువుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవుని స్తోత్రం. భక్తుడైనటువంటి దావీదు తెలియచేసినటువంటి మాటలు ఏమంటున్నాడంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. అనేక సమయాలలో దావీదు కష్టాల గుండా, శ్రమల గుండా ప్రయాణం చేశాడు. అనేక మంది శత్రువులు తనను చుట్టుముట్టి చంపాలని ప్రయత్నం చేశారు. సౌలు కూడా అనేక సమయాలలో దావీదును తరిమాడు. ఇటువంటి పరిస్థితులు కూడా దావీదు వెళ్ళాడు. గుహ అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. కొండలు, వాగులు, అనేక ప్రాంతాలు దాటుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దావీదు ప్రయత్నం చేశాడు. ఇటువంటి కష్టకాలములలో, ఇటువంటి శ్రమలలో దావీదు యొక్క బాధను దేవుడు దృష్టించి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. తన కష్టాన్ని దేవుడు కనిపెట్టి ఉన్నాడు. తన యొక్క శ్రమను దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రతి కష్టములో దేవుడు దావీదును తప్పించాడంట. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన కష్టాన్ని చూచే దేవుడు, మన యొక్క శ్రమను చూచే దేవుడు. చూస్తున్నటువంటి దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు, కానీ మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఆ శ్రమ నుండి విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ కష్టం, ఏ శ్రమ, ఏ ఇబ్బంది నీ జీవితంలో ఉంది? ఒకవేళ అనారోగ్యమా, లేకపోతే ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, ఏ సమస్యలు ఈరోజు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి? దేనికి కూడా చింతించొద్దు, కృంగిపోకు. నీ బాధను దృష్టించే దేవుడు, నీ యొక్క కష్టాన్ని కనిపెట్టి చూచే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయి. ప్రభు దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టుకో, ఆయన సన్నిధానములో వేడుకో, దేవుని దగ్గర చెప్పుకో. నీకు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, ఆదరిస్తాడు, గొప్ప నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానము, మన బాధలను దృష్టించే దేవుడు, చూచే దేవుడు, సహాయం చేసే దేవుడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన యొక్క శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో సహాయము చేయునుగాక, విడిపించునుగాక. దేవాది దేవుడు ఈ శ్రేష్టమైన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మా కష్టాన్ని, మా బాధలను చూచే దేవుడు నాయన. ఈ లోకంలో మా యొక్క కష్టాలు, మా యొక్క శ్రమలు, మా యొక్క బంధువులు, స్నేహితులు పట్టించుకోలేకపోవచ్చేమో, కానీ మమ్మల్ని పట్టించుకునే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న, వాగ్దానం పొందుకుంటున్న ప్రతి వారిని కనికరించి కృప చూపించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఆమేన్.